శుభోదయం. మనల్ని ఎవరైనా వెక్కిరించినప్పుడు, అవమానం చేసినప్పుడు, గేలి చేసినప్పుడు, నవ్వినప్పుడు చర్రున కోపం వస్తుంది. చంపేయాలంత కోపం వస్తుంది. 100కి 90 మంది అటువంటి పరిస్థితుల్లో ఏమవుతారంటే కుంచుకుపోతారు. తమకేది చేతగాడు, తమకు నిజంగానే ఆ లోపం ఉన్నది అనేటువంటి భావనలో పడిపోయి వాళ్ళు చాలా బాధపడతారు. ఒక్క విషయం, మనను పరిహసించేవారు, ఇన్సల్ట్ చేసేవారు, అవమానించేవారు, గేలి చేసేవారు, ఛాలెంజ్ చేసేవారు మనకు మిత్రులని మనం భావించాలి. అంత మంచి మిత్రులు ఎక్కడ దొరకరు. ఎట్లా అంటారా, వాళ్ళు మనలోని లోపాలను మనకు చూపెడుతున్నారు. మన లోపాలు మనకు తెలియవు. వీడు మాట్లాడలేడు 10 మందిలో అంటారు. నాకు జరిగిన అనుభవం చెప్తాను. నేను 6వ తరగతిలో ఉన్నప్పుడు మా నాన్నగారు టీచరు, ఆయన మా బాబు పద్యాలు చదువుతాడు చక్కగా అని చెప్పినాడు. నన్ను స్టేజ్ మీదకి ఉమ్మంగానే నాకు విపరీతమైన కాళ్ళలో వణుకు, చెమటలు పట్టినాయి, ఒక్క మాట రావట్లేదు, నాలుక అంతా ఎండుకపోయింది. అందరూ ఎంకరేజ్మెంట్ చేస్తున్నారు, నన్ను ఎవరు హేళన చేయలే. అయినా కూడా నా మనసులో వాళ్ళందరూ హేళన చేస్తున్నట్టు, నవ్వుతున్నట్టు, వెక్కిరిస్తున్నట్టు కనబడ్డది. ఇంకా నేనేమి ఒక్క ముక్క కూడా మాట్లాడలేకపోయినా. 2 నిమిషాలు అయిపోయినాక కిందికి దిగిన అవమాన భారంతో. ఇప్పుడు చూడండి, నేను ఏమీ ఆలోచించకుండా నేను చిన్న ఆలోచనను ఉంచుకొని ఏ విధంగా మాట్లాడగలుగుతున్నా అంటే వాళ్ళు అప్పుడు అది చూపించారు మనకు. ఓహో, ఇది మనము దీని మీద గెలవాలి, ఈ సమస్యను పరిష్కరించుకోవాలని. అదేవిధంగా ఒకసారి నేను 10వ తరగతిలో చదివేటప్పుడు, నేను చదువుకున్నది స్టేట్ గవర్నమెంట్ స్కూలు మామూలుగా. అందులో చక్కగా ధారాళంగా ఇంగ్లీషు మాట్లాడడం రాదు. ఒక బంధువు నన్ను ఏదో ఇంగ్లీష్లో ప్రశ్న అడిగినారు. ఆయన నేను జవాబు చెప్పలేకపోయినా అందరూ హోహాహాహా నవ్విరు. ఆయన ఏమన్నాడంటే, 10వ తరగతి చదువుతున్నావు, చిన్న ప్రశ్నకు జవాబు చెప్పలేవా, ఏం చదువురా నీది అన్నాడు ఆయన. భూమి 2గా చీలి అందులోకి వెళ్తే ఎంత బాగుంటుంది, ఉన్న చోటనే అదృశ్యమయ్యే అవకాశం ఉంటే ఎంత బాగుంటుంది అని నాకు బాగా అనిపించింది. అప్పుడు ఏం చేస్తాం మనం, ఆయన ఏమనలేం, నవ్వే వాళ్ళని ఆపలేం. అప్పుడే నిర్ణయించుకున్నాను, అప్పటి నుంచి మాట్లాడితే ఇంగ్లీష్లోనే మాట్లాడాలి.